ఎండాకాలం వచ్చేసింది కదా, ఇంట్లోనే మనం ఈజీగా ఆవకాయ పచ్చడి చిన్న ముక్కలతో ఎలా చేసుకున్నా చూద్దాం. ఆంధ్ర స్టైల్లో చూద్దాం. అది కూడా ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నేను 2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు తీసుకున్నాను, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ తీసుకున్నాను. ధనియాలు కూడా వేసుకోవచ్చు, 2 స్పూన్స్ వరకు. ఈ విధంగా దాని పౌడర్ వాడేసుకున్నాం. దాన్ని నేను 3/4 కప్పు వరకు వస్తుంది నాకు, మీరు 1/2 కప్ వరకు వేసుకోవచ్చు. కేజీకి చేసే పరం అయితే అర కేజీకి చేస్తున్నాను కాబట్టి ఆ విధంగా చేస్తున్నాను, సరిపోతుంది. అది ఆకంటే ఎక్కువైతే మనకి చేతి వచ్చేసే అవకాశం ఉంది కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కల కింద కోసుకోండి. టెంక లేకుండానే కోసుకోవాలండి. ఇలా ముందుగా మామిడికాయలు మొత్తం కడిగి వాష్ చేసేసుకోవాలి. ఇత్తడి లేకుండా తుడిచేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకోండి. చూసారా, అదే విధంగా కోసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా నేను కోసుకుని పక్కన పెట్టిన అన్ని ఒకే సైజులో తీసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూసారా, 1 కప్, నేను 2 కప్స్ వరకు తీసుకున్నాను. 2 కప్స్ కాబట్టి 1 కప్ వరకు కారం, అలాగే 1/2 కప్ వరకు ఉప్పు సరిపోతుంది. ఈ విధంగా సరిపోతుంది. 1 కప్పు కారం, 1/2 కప్ వరకు ఉప్పు, ఇదే కొలత అనమాట. అందులోనే నేను 3/4 కప్పు వరకు ఆవపిండి, మెంతిపిండి మొత్తం అన్ని కలిపి వాడుకున్నాను అనమాట. అది సరిపోతుంది 1/2 కప్ వరకు. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసి ఇవన్నీ పొడి మిశ్రమం అంతా కలిసే విధంగా కలుపుకోండి. ముందు నేను వెల్లుల్లిపాయలు ఇందులో వేసి చూపించలేదు, వీడియో స్కిప్ అయింది, మీరు కూడా వెల్లుల్లిపాయలు వేసుకోండి. 2 కప్స్ వరకు నేను ఆయిల్ వేసాను, గ్రౌండ్ నట్ ఆయిల్. నేను వేరుశనగ నూనె వేసుకున్నాను 2 కప్స్ వరకు. మీరు మామూలు నూనె కూడా వేసుకోవచ్చు, కానీ వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుంది. పచ్చడి నూనె లేదా పచ్చడి నూనె అని దొరుకుతుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా 2 రోజుల వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్లో మనం ఒక 8 డబ్బాలో, గాలిపోని డబ్బాలో వేసేసుకుని ప్యాక్ చేసేసుకుందాం. 2 రోజుల తర్వాత కలిపి చూద్దాం మళ్ళీని. ఈ విధంగా మొత్తం అంతా ఊడ్చేసుకోండి. తడి లేకుండా, గాలి వెళ్ళిపోకుండా మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లోజ్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇదంతా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిగిలిన గిన్నెలో మనం రైస్ వేసుకుని తిందాం. మనం చెప్తాను, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేము పెట్టడం అయిపోయింది, అయిపోవడం కూడా అయిపోయింది. నేను ఎప్పుడో పచ్చడి పెట్టాను, ఫస్ట్లో పెట్టాను అనమాట, ఎండాకాలం స్టార్ట్ అయిన ఇప్పుడు అయిపోయింది అనమాట. ఇప్పుడు వీడియో పెడుతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మళ్ళీ కూడా పెట్టుకున్నాం మేము. ఒకసారి ట్రై చేయండి. మీకు చిన్న కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ తప్పకుండా ట్రై చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.